ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఉన్నత స్థాయి కమిటీని సైతం కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రమాణాలను ఇకపై నివారించేందుకు అనేక చర్యలు చేపట్టాలని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు కేంద్ర పౌర విమానయాన శాఖ సైతం కూడా భద్రతా బలోపేతానికి అత్యున్నత స్థాయి క్రమశిక్షణ సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనట్టు కూడా తెలుస్తుంది. ఇక ఎయిర్ ఇండియా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంతర్జాతీయ ప్రామాణిక నిబంధనల ప్రకారం విమాన ప్రమాద దర్యాప్తు మండలి ఏఐబి ద్వారా ప్రమాద ఘటనపై ఇప్పటికే అధికారిక దర్యాప్తు ప్రారంభించామని పౌర విమానయాన శాఖ మంత్రి కూడా స్పష్టం చేయడం జరిగింది. దీనికి అదనంగా వివిధ విభాగాల్లో నిపుణులైన వ్యక్తితో కూడిన అత్యున్నత స్థాయి క్రమశిక్షణాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మంత్రి తెలపడం జరిగింది. ఇక భవిష్యత్తులో ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడతామని చెప్తున్నారు. ప్రస్తుతం నిన్న విమానయాన ఘటనలో దాదాపు ప్రమాదంలో కుప్పకూలిన విమానం ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానంలో దాదాపు 242 మంది ఉంటే అందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది క్యూ సిబ్బంది ఉన్నారని చెప్పాలి. 2 పైలట్లతో పాటు 10 మంది వ్యక్తిగత సిబ్బంది సైతం కూడా ఉన్నారు. అందరూ కూడా ఒకే సమయంలో పూర్తిగా కూడా టేకాఫ్ అయిన కొద్ది సెకండ్స్ లోపలనే ప్రమాదం చోటు చేసుకుంది. అందులో దాదాపు 169 మంది భారతీయులు మృతి చెందారు. ఇక 53 మందికి పైగా కూడా బ్రిటిషర్స్ మరణించారు. 7 మంది పోర్చుగల్స్, అదేవిధంగా ఒక కెనడియన్ కూడా మృతి చెందినట్టు కూడా తెలపడం జరిగింది. ఒకే ఒక వ్యక్తి మాత్రం మృత్యుంజయుడిగా బయటపడ్డారు. ఇప్పటి వరకు 241 మంది విమాన ప్రమాదంలో చనిపోతే విమానం ప్రమాద సమయంలో ఒక్కసారిగా మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ని ఢీకొట్టడం జరిగింది. మెడికల్ కాలేజ్ బిల్డింగ్ లో మెడికో విద్యార్థులు దాదాపు 24 మంది ప్రమాదంలో వెంటనే మృతి చెందినట్టు తెలుస్తుంది. మిగతా క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్ కి తరలించారు. దాదాపు 1000 DNA శాంపిల్ సేకరించాల్సిన అవసరం ఉందనేది కూడా డాక్టర్ల అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కూడా నిన్న అదే సందర్భంలో అక్కడ పర్యటన సందర్భంలో హాస్పిటల్ కి వెళ్లి క్షతగాత్రుల కుటుంబ సభ్యులతో పాటు క్షతగాత్రులను కూడా కలిసిన సందర్భంలో కూడా అదే అంశాన్ని ఆయన మీడియా ముఖంగా కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తం ఈ ప్రమాదం జరిగిన ఘటనలో దాదాపు 1000 శాంపిల్ DNA సేకరిస్తే తప్ప వారికి సంబంధించిన కనుగొనలేమనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణికులు పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తున్నారు. ఒకేసారి 1,00,000 లీటర్ల ఇంధనాన్ని కూడా ఫ్యూయల్ ని ఫుల్ చేసుకొని మరి ఏరోప్లేన్ వెళ్తున్న సందర్భం పేలుడు దాటికి ఫ్యూయల్ సైతం కూడా పెద్ద ఎత్తున దానికి ప్రమాదానికి మరింత కారణం అని చెప్తున్నారు. మంటలు ఆర్పేందుకు కొద్ది నిమిషాల్లోనే ఫైర్ సిబ్బంది చేరుకున్నప్పుడు కూడా ఫలితం లేకుండా పోయిందని చెప్పాల్సి ఉంటుంది. వారంతా కూడా వారి యొక్క బాడీలను గుర్తించలేని పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. వారి యొక్క డెడ్ బాడీలు ముద్దలుగా మిగిలిపోయిన పరిస్థితి నెలకొంది అనేది ప్రస్తుతం విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అత్యంత భయానకమైన పరిస్థితి అయితే నిన్న విమానం కూలిన ఘటన చోటు చేసుకుంది. యావత్ దేశం సైతం కూడా విభ్రాంతి వ్యక్తం చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అత్యంత సీరియస్ గా ఇష్యూని తీసుకుంది. అటు ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానాలకు సంబంధించి కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలకు కూడా కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విమానాల యొక్క మెయింటెనెన్స్ కావచ్చు, ఇతర అంశాలను కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇక గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం కూడా తన కుమార్తె లండన్ లో చదువుకుంటుంది. ఆమె చదువుకు సంబంధించిన అంశాలు కూడా వారిని వెళ్లి చూసేందుకు కూడా ఆయన నిన్న అదే విమానంలో బయలుదేరారు. ఆయన సైతం కూడా మృతి చెందిన సంఘటన కూడా అటు భారతీయ జనతా పార్టీ నేతలను కూడా కలిసి వేసిందని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం 241 మంది ఈ ప్రమాదంలో అధికారికంగా విమానం కుప్పకూలిన ఘటన చనిపోతే 24 మంది మెడికల్ స్టూడెంట్స్ యువకులంతా కూడా వారంతా వివిధ ఇయర్ లో చదువుతున్న వారంతా కూడా మధ్యాహ్నం హాస్టల్ మెస్కి వచ్చి భోజనం చేస్తున్న సందర్భంలోనే ఒక్కసారిగా ఫ్లైట్ అనుకోకుండా వచ్చి మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ని ఢీకొట్టింది. ప్రమాదం ఊహించని విధంగా జరగడంతోనే విద్యార్థులంతా షాక్ తిన్న ఘటనను కూడా అక్కడ కలిసివేసిందని చెప్పాల్సి ఉంటుంది. విమానం పేలిపోయిన ఘటన ముందు మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న స్థానికులు కావచ్చు, మెడికల్ కాలేజ్ కు ముందు ఉన్న నివాసాలు కావచ్చు, కార్లు కావచ్చు, పెద్ద ఎత్తున ధ్వంసమైన పరిస్థితి అయితే ఆ సందర్భంలో కూడా నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. స్థానికులు కూడా కొంతమంది వచ్చి హాస్పిటల్ ముందు రోదనలు విలిపిస్తున్న సంఘటన కూడా అందరినీ కూడా కలిసివేస్తుంది. తమ కుటుంబ సభ్యులు మెడికల్ కాలేజీలో పనిచేసే వారంతా కూడా ఉన్నారు. వారికి సంబంధించిన విషయంలో కూడా వారికి సంబంధించిన డెడ్ బాడీల విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా అటు ప్రభుత్వం కావచ్చు, మెడికల్ సంబంధించిన స్టాఫ్ కావచ్చు ఇప్పటి వరకు కూడా తమకు సమాచారం ఇస్తలేదు. తమ వారి యొక్క డెడ్ బాడీలు ఇంకా గుర్తించలేదనేది కూడా ఆర్తనాదాలతో రోధిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు వివిధ కుటుంబాలు లండన్ కి వెళ్లి స్థిరపడాలని అనేక మంది ఆశలు, మరికొంతమంది వారి కుటుంబ సభ్యులను భారత్ లో ఉన్న వారిని చూసేందుకు ఆశగా వచ్చిన వారు కూడా ఇతర కానరాని లోకాలకు వెళ్లిపోయారని కూడా చూసాము. ప్రస్తుతం లండన్ కు చెందిన ఒక ఇంజనీర్ నేరుగా కుటుంబంతో పూర్తిగా కూడా లండన్ లో స్థిరపడేందుకు వెళ్లి మొదట రాజస్థాన్ కు వచ్చి తన
కూతురుని కుమార్తెలను అదేవిధంగా భార్యను తీసుకొని వెళ్తున్న సందర్భంలో ఒకే కుటుంబానికి చెందిన 5 మృతి చెందిన కూడా అత్యంత దిగ్భ్రాంతి కలిగించిన విషయాన్ని కూడా చెప్పొచ్చు శంకరి. రైట్ సతీష్. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ను ప్రధాని మోదీ పరామర్శించారు. అసలు ప్రమాద సమయంలో ఏం జరిగిందో మోదీకి రమేష్ విశ్వాస్ వివరించారు. విమానంలో అందరూ చనిపోయినా ఒక్క విశ్వాస్ మాత్రమే బతికి బయటపడ్డారు. అంతా తన కళ్ళ ముందే జరిగిపోయింది. ఎలా బతికానో ఇప్పటికీ తనకు నమ్మకంగా లేదని రమేష్ విశ్వాస్ అంటున్నారు. టేకాఫ్ అయిన సెకండ్లలోనే విమానం కూలిపోయిందని, విమానం కూలిన వెంటనే డోర్ ఊడిపోయిందని తెలిపారు. అక్కడ హాస్టల్ గోడ కనిపించిందని, వెంటనే బయటకు దూకి తాను తప్పించుకున్నానని రమేష్ విశ్వాస్ అన్నారు. सर ने पूछा कि कैसे हुआ, तो मैंने उसके बारे में बताया और सब हाल चाल पूछा सब. विश्वास, अगर हम जानना चाहें कि आप थोड़ा सा बता पाएं कि ये हादसा कैसे हुआ था, क्योंकि ये एक बड़ा चमत्कार है जिस तरीके से మీడియాలో వార్తలు వస్తున్నాయి. బోయింగ్ విమానంలో 11A సీటు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కి సమీపంలో ఉండడం వల్ల అక్కడ కిటికీ ఉండదు. దీంతో ఆ సీటును సాధారణంగా ఎవరు ఎంచుకోరు. ముఖ్యంగా 10 గంటల పైగా ప్రయాణించాల్సిన విదేశీ ప్రయాణాల్లోనైతే 11A సీటు తీసుకోవడానికి అసలే ఇష్టపడరు. కానీ రమేష్ మాత్రం ఈ సీటుతో అడ్జస్ట్ అయ్యి లండన్ బయలుదేరాడు. ఎమర్జెన్సీ మార్గానికి దగ్గరగా ఉండడం వల్లనో ఏమో మొత్తానికి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. రైట్. ఈ ఘటనలో 290 మంది దుర్మరణ పాలయ్యారు. అయితే ఒక్కరే మృత్యుంజయుడిగా నిలిచారని చెప్పాలి రమేష్ విశ్వాస్. అయితే రమేష్ విశ్వాస్ను ప్రధాని మోదీ ఆసుపత్రికి వెళ్ళి పరామర్శిస్తారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఎవరైతే మృత్యుంజయుడిగా నిలిచారో రమేష్ విశ్వాస్ను ప్రధాని మోదీ పరామర్శించారు, ఏం వివరాలు అడిగి తెలుసుకున్నారు, ఏంటి? ఎస్, మృత్యుంజయుడు అనే చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 242 మంది టేకాఫ్ సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో ఉన్నారు. అదే సందర్భంలో టేకాఫ్ అయిన 5 నిమిషాలకే